అంటే బేసిక్ యాటిట్యూడ్ మారాలి. బేసిక్ యాటిట్యూడ్ అంటే మన మౌలిక స్వభావము, మన చిత్తము, మన ఆలోచన విధానము రాడికల్గా మారిపోవాలి. అప్పుడు చూడండి, దేవుడు నీ వెంటబడతాడు. నీవు నాకు కావాలి, నీవే నాకు కావాలి, నువ్వు నా పని చెయ్యాలి. నువ్వెంత అన్క్వాలిఫైడ్ అయినా దేవుడు నిన్ను బలవంతంగా లాక్కొచ్చి వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విధమైన రోషము, బాధ, ఈ విధమైనటువంటి మానసిక స్పందనలు లేకపోతే చచ్చేటని ప్రసంగాలు 1,00,000 ప్రసంగాలు విన్నా ప్రయోజనం లేదు. టైం పాస్ అవుతుంది అంతే. దినములు చెడ్డవి, సమయము పోనీయకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అంటే ఎలా సద్వినియోగం చేసుకోవాలండి? వాక్యాన్ని విని వెళ్ళిపోయి బాగుందనకండి. దేవా, నన్ను ఈ వాక్య ప్రకారం ఒక వ్యక్తిగా నువ్వు చెక్కు. కుమ్మరి వాని సారి మీదికి జిగటమంటి ముద్ద వచ్చినట్టు నీ సారి మీదికి నేను వస్తున్నా. చేంజ్ మీ ఓ లార్డ్, మేక్ మీ ఎ న్యూ పర్సన్ అని నువ్వు ఏడవగలిగితే, నేను చెప్తున్నాను, నువ్వు దేశానికి ఒక ఆశీర్వాదంగా మారిపోతావు. నేనైతే పెద్ద మతి